హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు నేను వండే వంట ఏంటంటే కొయ్యట వాళ్ళకి ఫిష్తోనండి. ఫిష్ అంటే రెడీమేడ్ దొరుకుతుంది రేక డబ్బాలో అండి. తోనే అని వస్తుందండి, దాంతో వండుతున్నాను. ఫస్ట్ ఏం వేసానంటే ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు ఎగరిచ్చాను. ఇదండి తోనే అంటారు, అరబ్బీ తోనే అంటారండి. ఇది చేపల మాట అండి. ఇలా వస్తుంది అన్నమాట అండి చేపలది. చూసారు కదా, ఇలా వస్తుంది. ఈడ చేపల మాట అండి. ఇది అరబ్బీ తోనే అంటారు. ప్యాక్ చేసేసి అమ్ముతారండి. దానికి కావాల్సింది ఏంటో చెప్తారండి. దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇదండి కచ్చపిచ్చిగా దంచుకున్న అల్లము, ఎల్లుల్లిపాయ, జీలకర్ర. ఏంటంటే టమాటా ముక్కలు తర్వాత పసుపు అండి, మసాలా పౌడర్ చెంచాన్నర వేసానండి. మసాలా పౌడర్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒక చెంచా కొయ్యట వాళ్ళు కారం బొబ్బరికాయ పౌడర్ అంటారా. ఇది కారంగా ఉండదు. ఇది కొయ్యట వాళ్ళు వంట కదా, కారంగా ఉండదు. స్మెల్కే మన పచ్చిమిరకాయలు, ఇండియా పచ్చిమిరకాయలు వేస్తున్నాను 4. నెక్స్ట్ తోనే వేస్తున్నాను, ఫిష్ అది. లాస్ట్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను, బిర్యానీ పౌడర్. కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. కూర రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు దమ్ బిర్యానీ కింద స్టెప్ కింద వేస్తాను. చూడండి, స్టెప్ రైస్ వేస్తున్నాను కింద. ఓ స్టెప్ రైస్ వేస్తానండి. దానిపైన కూర వేస్తున్నాను, ఫిష్ కర్రీ. ఒక స్టెప్ అన్నం వేసాను. ఇప్పుడు ఉన్న కర్రీ వేస్తున్నాను. 2 స్టెప్పుల కింద వేసానండి అన్నము. దీనిపైన కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెడితే ఆవిరి వస్తుంది. ఇదేనండి ఫిష్ది దమ్ బిర్యానీ. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. సరే అని మళ్ళీ చూపించాను. డాల్డా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెడతాను. చూడండి, ఫిష్ తోనే డబ్బా అంటారండి, తోనే ఊతి అంటారు అరబీ. దమ్ బిర్యానీ చూడండి, సూపర్గా వచ్చిందండి. అది కానీ చూడండి ఎంత బాగున్నదో. చూసారు కదా, మన చేపలైనా ఇలాగే చేసుకోవచ్చు. ఫ్రై చేసేసుకుని గ్రేవీ కింద ఇలా వండేసుకుని ఆ గ్రేవీలో వేసి ఇలా దమ్ బిర్యానీ చేపలు కూడా ఇలా వండుకోవచ్చండి. చాలా బాగుంటుంది. పెద్ద చేపలు కూడా. ఇది మామూలుగా మాంసంలా ఉందండి. ఇది చేపలదే, ముళ్ళు గట్టి ఏమి ఉండదు దీంట్లోనే. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. ఎందుకంటే ఈరోజు నేను కొయ్యట వాళ్ళకి దమ్ బిర్యానీ వండానండి, తోనే డబ్బాతోని. అరబీ తోనే అంటారండి, మన ఇండియాకి చేపల డబ్బా అంటారు. వండానండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ట్రై చేసుకుని తిని చూసి కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దండి. సరే అండి, ఉంటానండి. నా వీడియోలు చూస్తున్నారండి. నేను మీరు చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేసుకుంటాం, షేర్ చేసుకుంటాం లేదండి. చేసుకోండి. నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు అన్నీ పెడతాను అంటున్నానండి. సరే, మన వల్ల ఇంకా నేర్చుకుంటారు కూడా. చాలామంది మన కోయిట్లో తెలుగు వాళ్ళు మన చాలామంది ఉన్నారండి. అందరూ కూడా నా వంటలు చూసి నేర్చుకుంటారండి. మీరు లైక్ చేసుకుంటూ ఉంటే నేను నా సంతోషం కొద్ది నేను ఇంకా కొత్త కొత్త వంటలన్నీ పెడతానండి. సరే అండి, ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి. మీకు నచ్చుతలేదో ఒక కామెంట్ కూడా పెట్టండి. సరేనమ్మా, ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.